మేగనూరు పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు బీసీ నాగరాజు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ నిన్న కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల సింహ గర్జనను మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సామాజిక సేవా కార్యకర్తల మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి కోటేశ్వరరావు పాల్గొన్నారని తెలియజేశారు। ఈ సభను ఉద్దేశించి ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ వికలాంగుల సామాజిక సంక్షేమ అభివృద్ధి సాధించాలంటే వారికి ఉన్న అన్ని హక్కులు, చట్టాలు, రాయితీ, రిజర్వేషన్లు అమలు పరచాలని పేర్కొన్నారని తెలిపారు। అదేవిధంగా మాజీ చైర్మన్ జి కోటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయలేదని, కేవలం ఒక్క పెన్షన్ను మాత్రమే భూతద్దంలో చూపుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారని తెలిపారు। ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బీసీ నాగరాజు మరియు జేఏసీ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ త్వరలోనే ఈ ప్రభుత్వం వికలాంగులకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలకు అమలు చేయాలని, లేని పక్షంలో ఓటు హక్కు వినియోగించుకుని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షులు బి ఎల్లప్ప, ఎస్ మక్బుల్ బాషా, కోశాధికారి కె ఈరన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। ఈ సమావేశానికి అద్భుతంగా సహకరించి ఇంత సక్సెస్ చేసినటువంటి మిత్రుడు ప్రకాష్ లేడని ఆ బాధ అందరి కళ్ళలో కనపడుతుంది। అభినందిస్తున్నాను అందరినీ, ఎందుకంటే సకలాంధ్రులకు ఇంత గుణం ఉంటుందని నేను నమ్మను। ఈరోజు విభిన్న ప్రతిభావంతులైనటువంటి వీళ్ళలో ఒక ఆప్తుడు లేకపోయారే అన్న ఆ కళ్ళల్లో కనపడే ప్రతి ఒక్కరిని చూసి ఈరోజు నేను సంతోషపడుతున్నాను। ఏదన్నా కార్యక్రమం అంటే దండలు, శాల్వాలు, పూలమాలతో నిండిపోతుంది। అలాంటిది తమ ఆప్తుడు లేడని ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినందుకు ప్రతి ఒక్క నా అన్నదమ్ములు నేను అభినందిస్తున్నాను। సిగ్గు తెచ్చుకోవాలి సకలాంగులు చాలా మంది। ఈరోజు కర్నూలు జిల్లాలోనే 70,000 మంది పైన ఇక్కడ దివ్యాంగులు ఉన్నారు। ఒక్కొక్క తాలూకాలో 6,000, 7,000 మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నా కానీ దేశంలో, రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సహించేటువంటి నాయకులు చాలా కరువైనారని చాలా బాధేస్తుంది। ఈ బాధ త్వరలో పోయేలాగా మనందరూ ప్రయత్నం చేయాలి। రాబోయే దినాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీ భాషలో చెప్పాలంటే